కోట్ల రూపాయల ఆస్తున్నటువంటి మన టూరిజం డిపార్ట్మెంట్ ని టోటల్ గా ప్రైవేట్ పరం చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉందంటే వాళ్ళ కార్పొరేట్లకు ఊడిగం చేయడం తప్ప డబ్బున్న కోటీశ్వర్లకు ఆస్తులను కట్టబెట్టడం తప్ప మరొక కారణం. దాదాపు 60 కోట్ల రూపాయలు ప్రైవేట్ వారు బకాయిలు ఉంటే మీరు ఆ బకాయిలు వసూలు చేయలేకపోతా ఉన్నారు. మరోవైపు మొత్తం ఆస్తులన్నీ కూడా ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తామని చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి మరి చంద్రబాబు నాయుడు గారి విధానం ఏమిటో అర్థం కాదు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే టూరిజం డిపార్ట్మెంటు 3 పువ్వుల 6 కాయలు అనే పద్ధతుల్లో వెలుగొందుతుందని చెప్పి మేము భావించాం తప్ప ఆ టూరిజం డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులందరూ రోడ్డెక్కేటట్టు చేస్తాడని మాత్రం మేము ఈనాడు కూడా భావించలేదు. ఆయన టూరిజం డిపార్ట్మెంట్ ప్రాధాన్యత ఇస్తాడు, దీన్ని మరింత అభివృద్ధి చేస్తాడు. ఉద్యోగస్తులే కాదు మన రాష్ట్రం టూరిజంలో కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి సాధారణ ప్రజలు కూడా భావించడం. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పక్కాగా రాంగ్ ట్రాక్ ఎక్కాడు. మొత్తం ఇవాళ 1000 కోట్ల రూపాయల ఆస్తులున్న టూరిజం డిపార్ట్మెంట్ ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాడు. ఏపీఎస్ఆర్టీసీ వారి యొక్క విలువైన స్థలాలన్నీ కూడా లూలు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా తేవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రభుత్వ రంగంలో నడపాల్సిన మెడికల్ కాలేజీలు నువ్వు ప్రైవేట్కి అప్పచెప్తే సాధారణ ప్రజలందరూ తమ పిల్లలను చదివించుకోలేని పరిస్థితి. ఈవెన్ వైద్యం కూడా కాస్ట్లీ అయిపోతుంది. అంతేకాకుండా ఇప్పటికే ఇంజనీరింగ్ కాలేజీలన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అంతేకాకుండా జూనియర్ కాలేజీలన్నీ కూడా కార్పొరేట్ కాలేజీలుగా మారిపోయినాయి. యూనివర్సిటీలను కూడా ఇవాళ నువ్వంతా మంట కలుపుతా ఉన్నావు. యూనివర్సిటీలో కనీసం చదువు చెప్పడానికి లెక్చరర్సే లేని పరిస్థితి కల్పించావు. అదేవిధంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ చూస్తే 70% ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో నడుస్తుంది. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు నేను సూటిగా ఒకటి అడుగుతా ఉన్నా, విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని, టూరిజం డిపార్ట్మెంట్ని, ఏపీఎస్ఆర్టీసీని అన్నింటినీ ప్రైవేట్కి అప్పచెప్పి చివరికి విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తా ఉంటే నీవు దానికి వత్తాసు మరి నీ గవర్నమెంట్ ఎందుకో నీవే సమాధానం చెప్పాలి. అన్ని వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ చేతికి ఇచ్చిన తర్వాత, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం ఎందుకు ఉంటుందో చెప్పాలి. కాబట్టి ఏమంటే టూరిజం కార్పొరేషన్ ప్రైవేట్ పరం చేయడాన్ని మాత్రం పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. దానికి వ్యతిరేకంగా ఉద్యోగుల ఆందోళన కూడా సిపిఐ పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తుంది.